లడ్డు తయారీలో నకిలీ లడ్డు చేసిన దోస్తులను ఆలయాలలో అన్య మతస్థులను వెంటనే మాతాకి అందరికీ జై శ్రీరామ్. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. హైందవ బంధువులందరికీ నమస్కారం. ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం అనేటువంటిది ఆ యొక్క లడ్డు అపవిత్రమైందనేటువంటి వార్త విని యావత్ హిందూ సమాజం అంతా బాధతో కుళ్ళిపోతుంది. అయితే కేవలము భారతదేశంలో ఉన్న హిందువులే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ సమాజం అంతా కూడా చాలా బాధపడుతుంది. అయితే దీని వెనకాల ఎవరు ఈ రకంగా కుటిల ప్రయత్నాలు చేస్తున్నారు అనేటువంటి దాని గురించి కమిషన్ వేసి తప్పు చేసినటువంటి దోషులను వెంటనే శిక్షించాలని విశ్వ హిందూ పరిషత్తు, బజరంగ్ దళ్, హిందూ వాహిని, గీతా సత్సంగ సమితి మొదలైనటువంటి హిందూ సంస్థలు అన్నీ కలిసి కూడా దేశవ్యాప్తంగా, ఇవాళ తాండూరులోనే కాదు దేశవ్యాప్తంగా కూడా నిరసన ర్యాలీలు కొనసాగిస్తున్నాయి. అందులో భాగంగా తాండూరులో కూడా మన అందరము కలిసి, యావత్ హిందూ సమాజం అందరూ కలిసి దీనికి నిరసనగా శాంతి ర్యాలీ కొనసాగిస్తున్నది. కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము సిఐడిని కేటాయించి లేదా సిట్టింగ్ జడ్జిని కేటాయించి దోషులను తప్పనిసరిగా శిక్షించాలి. భవిష్యత్తులో ఇటువంటి యొక్క దురాచారాలు జరగకూడదు. ఇంతకు ముందు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మనం టీవీల్లో, వాట్సాప్లో చూస్తున్నాం, ఒకరిపైన ఒకరు నిందాపనిందలు చేసుకుంటున్నారు. ఇది మాది కాదంటే మాది కాదు, మరి ఎవరిది? కాబట్టి అసలైనటువంటి దోషుల్ని వెంటనే శిక్షించాలని మేమందరం కూడా కోరుచున్నాం. రెండవది, తిరుపతిలో కానీ శ్రీశైలంలో కానీ హిందూ పుణ్యక్షేత్రాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ అన్య మతస్థులకు ప్రవేశం లేదు. అంటే వాళ్ళు వ్యాపారం చేయడానికి వీలు లేదు. వాళ్ళని తొలగించి హిందువులను మాత్రమే తీసుకోవాలనే ఉద్దేశంతో యావత్ దేశంలో కూడా ఇది జరుగుతుంది. హిందువుల యొక్క మనోభావాలను కూడా ప్రతి ఒక్కరిది దెబ్బతీసే విధంగా చేసినటువంటి ఈ నా కొడుకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు డిబేట్లు కూడా పెట్టకుండా ఆ నా కొడుకులను అందరూ తన్ని తరిమేసి వాళ్ళందరూ కూడా శిక్ష విధించే విధంగా ఈ ప్రభుత్వం కానీ, సిట్టింగ్ జడ్జితో కానీ, సిబిఐ కానీ ఇచ్చేసి వీళ్ళందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకొని వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్గా శిక్ష వాళ్ళ మీద పడేటట్లు చేసి ప్రతి ఒక్కరు కూడా దీనికి హిందువులు ప్రతి ఒక్కరు హైందవ సోదరు మన అందరూ కూడా సపోర్ట్ చేసి ఎక్కడిదక్కడ ధర్నాలు చేసి ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుతూ, అదేవిధంగా హిందూ సనాతన బోర్డు రక్షణ సమితి కూడా ఏర్పాటు చేసి ఈ విధంగా ఎక్కడ జరుగుతున్నా కూడా వేరే మతస్థులను కూడా, ఉద్యోగస్తులు కానీ, అక్కడ వ్యాపారాలకు కానీ ఎక్కడ కూడా తావు లేకుండా చేసి మన యొక్క పవిత్రతను మనమే కాపాడుకోవాలి. కాబట్టి హిందూ సనాతన బోర్డును కూడా తీసుకురావాలి. హిందూ సనాతన బోర్డు మీదే కూడా ఈ దేవాలయాలు కానీ అన్నిటికీ కూడా మనం పరిరక్షించుకునే సమయం ఆసనమైంది. అక్కడ కలియుగ ఆరాధ్య దైవం అన్న, అదేవిధంగా హిందువుల ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వర మందిరం తిరుమలలో లడ్డూని కల్తీ చేసి పంది కొవ్వును అదేవిధంగా చేపరులను కలిపి ప్రతి ఒక్క హిందువును కూడా కల్తీ చేసినటువంటి దుండగులను వెంటనే శిక్షించాలి. ఎటువంటి కూడా సమయాభావం తీసుకోకుండా వెంటనే శిక్షించాలి. అరే నాయన,
మొత్తం ప్రపంచంలోనే మన తిరుపతి లడ్డుకు ఉన్న పవిత్రత ప్రతి ఒక్కరికి తెలిసిందే. మనం అక్కడికి వెళ్ళకున్నా కూడా ఒక లడ్డు తింటే ఆ యొక్క దేవుని ఆశీర్వాదం కలుగుతుందని కలియుగంలో, ఈ కలియుగం చాలైనప్పటి నుంచి కూడా ఆ యొక్క పవిత్రత ఉన్నది. అటువంటి కలియుగంలో అటువంటి తిరుమలలో మొత్తం కల్తీ లేపుతున్నారు. ముందు మన హిందువులంతా ఏకం కావాలి. ఏకమైతేనే ఈ లడ్డు కాదు, ఈరోజు లడ్డు చేసినారు, రేపు గుళ్ళు చేస్తారు, గోపురాలు చేస్తారు. ముందు హిందువులందరం కూడా జాగృతం కావాలి. మన హిందువులందరూ జాగృతమై ఈ యొక్క సనాతన ధర్మం అయితే నిన్న పవన్ కళ్యాణ్ గారు అయితే పెట్టారు కదా, ఆ ప్రశ్నను ముందుగా ఓకే చేసిన ప్రతి ఒక్కరు కూడా ఉద్యమించాలి. ఆ ఉద్యమిస్తేనే ఈ యొక్క మన యొక్క దేవాలయాలు, మన యొక్క హిందూ సాంప్రదాయం, మన యొక్క సనాతన ధర్మం అనేది నిలబడుతుంది. కార్యక్రమం హిందూ వాహిని మరియు విశ్వ హిందూ పరిషత్ మరియు గీతా సత్సంగ సమితి వారు నిర్వహించినందుకు చాలా అభినందనీయం. ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు ఇంకా తీవ్రతం చేస్తాము. దోషులను శిక్షించాలి కాదు, ఉరి తీయాలి. వెంకటేశ్వర స్వామి ప్రసారం లడ్డులో మరి కల్తీ చేయడం చాలా దుర్మార్గమైన చర్య. దీని వెనకాల ఎవరున్నా దోషులను కఠినంగా శిక్షించాలి, ప్రభుత్వము చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా ఈ పవిత్రతను కాపాడాలనే సంకల్పంతో ఏదైతే ఉప ముఖ్యమంత్రి అయినటువంటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ దీక్ష చేస్తున్నారు, ఆ దీక్షకు మనం అందరం పూర్తిగా సంఘీభావం తెలియజేద్దాం. ఆయన కూడా వెంకటేశ్వర స్వామి మనోధైర్యం ప్రసాదించాలి, శక్తిని ప్రసాదించాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. అదేవిధంగా కాదు, కులాలు మతాలు అవన్నీ ఏం అడ్డం రాకుండా అందరూ ఐకమత్యంగా నాలుగు శక్తిని పెంచుకుంటూ అన్ని ముందుకెళ్తూ ఇప్పుడు మగపిల్లలు వెళ్తారు తిరుపతికి ప్రసాదం చేస్తారు. తెలంగాణ మాకు ఇంత దొరికిన చాలా ఎంతో సంతోషపడతాం. అలాంటి ఇప్పుడు మేము బాధపడతాం, మాకు ఇంత అవుతా అంత అవుతాం. ఎందుకంటే ఆ కల్తీ అయిపోయినందుకు మాకు కల్తీ అనేది లేకుండా ఎవరైతే చేశారో వాళ్ళు బాగా శిక్షించి మాకు ధైర్యాన్ని ఇచ్చి మా నాలుగు శక్తిని ముందరకు నడిపేయాలని కోరుతున్నాను. జై జై శ్రీరామ్. అన్యాక్రాంతం అవుతున్నట్టు హిందూ దేవాలయాల పైన ఈ రోజు హిందూ సంస్థలన్నీ కలిసి ఇక్కడ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఆ ర్యాలీలో భాగంగానే ప్రతి ఒక్కరు యువత కానీ, వ్యాపారవేత్తలు కానీ, ఇక్కడ వివిధ రాజకీయ పార్టీల నాయకులు కానీ అందరూ కూడా హాజరై ఈరోజు ఈ ఉద్యమానికి ప్రతి భారతదేశంలో ప్రతి కాన్స్టిట్యున్సీ కానీ, ప్రతి రాష్ట్రంలో కానీ అన్నీ కూడా హిందూ దేవాలయాలపై జరుగుతున్నటువంటి దాడిని ఖండించి ఈరోజు అక్కడ అపవిత్ర జరుగుతున్నది కాబట్టి ఆ అపవిత్రాన్ని కాపాడవలసిన బాధ్యత. కల్తీ చేసిన విషయం పైన ఈరోజు హిందూ వాహిని, విశ్వ హిందూ పరిషత్, హిందూ ఉత్సవ కేంద్ర సమితి, గీతా సత్సంగ సమితి వాళ్ళ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీకి చేసినటువంటి హిందూ బంధువులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాను. తిరుమలనే కాదు, ఎక్కడనే కానీ ప్రసాదం అంటే ప్రభు సాక్షాత్ దర్శనం. ప్రసాదం అంటే ఏంటంటే ప్రభువు సాక్షాత్ దర్శనం ఇస్తాడు అన్నట్టు. మనము లడ్డూను ఎవరే కానీ ప్రసాదం ఇస్తే ఏం చేస్తామంటే ఆ లడ్డు మన చేతిలో పడంగానే డైరెక్ట్ తీసుకోం, మనం కళ్ళకు కత్తుకొని ముక్కి తింటాం. అటువంటి ప్రసాదాన్ని గత ప్రభుత్వంలో ఉన్నటువంటి టీటీడీ బోర్డుగా సభ్యులు కానివ్వండి, ఆ టీటీడీ బోర్డు చైర్మన్ కానివ్వండి, ఆ టెండర్ తీసుకున్నటువంటి నెయ్యిని సప్లై చేసినటువంటి వాళ్ళు కానివ్వండి, ఒక చేప నూనె కానీ పంది యొక్క కొవ్వు ద్వారా తయారు చేసినటువంటి ఆ కొవ్వును నెయ్యిలో కలపడం జరిగిందనేది ఆ యొక్క ల్యాబ్ రిపోర్ట్ ద్వారా తెలిసింది. దీన్ని అన్ని సంస్థలు తప్పకుండా ఖండిస్తూ ఉన్నాయి. మేము కూడా ఈరోజు తాండూరులో జరిగినటువంటి ఈ ర్యాలీని ఉద్దేశించి ఇంతమంది వచ్చినందుకు మీ అందరూ కూడా ఖండిస్తున్నందుకు వీళ్ళందరూ కూడా మరొకసారి భారతీయ జనతా పార్టీ తరఫున వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగంలో అందరికీ ఇలవేల్పు. కానీ దురదృష్టవశాత్తు ఈ లడ్డూలో జంతువుల కొవ్వు కలిపిందంటే ఎంత దురదృష్టము. ఒకటి, రోజు 3 లక్షల లడ్లు తయారవుతున్నాయి. 325 రూపాయల కిలో నెయ్యి దొరికినప్పుడు అక్కడ ఉన్న ఈవో ధర్మారెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, అతని పేరేంటి భూమారెడ్డి గారు ఏ విధంగా వాళ్ళు ఇచ్చేసిండ్రు. రాధా మనోహర్ రావు గారు ఇంతకు మొదలే అతని అబ్జెక్షన్ చేసిండ్రు. అన్నం కూడా నాసి రకము. ఇప్పుడు దాదాపు నెలకు
3 లక్షలు అంటే సంవత్సరానికి 3 కోట్ల మంది హైందవులు స్వామివారి దర్శనం చేసుకుంటారు. పవన్ కళ్యాణ్ మొట్టమొదలు సనాతన ధర్మాన్ని రక్షించడానికి కమిటీ ఏమన్నాడు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మనవి చేసేది ఏమనుకుంటా, మొట్టమొదలు సిబిఐ ఎంక్వైరీ చేయాలి, సిబిఐ ఎంక్వైరీ తప్పకుండా చేయాలి. అన్నప్రసాదము ఇంకేమేమి అక్కడ అవకతవకలు జరిగినాయి, బంగారు నాణ్యాలు కానీ ఇంకేమేమి కానీ అవినీతి జరిగినాయి. ఇది కేవలం లడ్డూలది కాదు, హిందూవాదుల మీద ఒక కాన్స్పిరసీ కుట్ర జరుగుతున్నది. ఇది ముందు ముందు మనము మేఘాలుగా పోయి ఐక్యం. ఇది దురదృష్టకరం. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో జగన్ గారి ప్రభుత్వం వచ్చిందో ఆ రోజు నుంచి మన దేవాలయాల పైన, మన విగ్రహాల పైన ధ్వంసం చేయడం కానీ, మరి మన తిరుపతి టీటీడీకి వచ్చేటువంటి అనేక నిధులను తప్పిదారి పట్టించి మరి అన్నింటినీ కూడా అన్య మతస్థులకు పంచడం, మరి నిజంగా కూడా మొన్న జరిగినటువంటి అసలు ఆ ఆలయ కమిటీ మొత్తం కూడా ఆలయాల్లో ఎంప్లాయీస్ అందరూ కూడా అన్య మతస్థులే పనిచేయడం. వారి టార్గెట్ ఒకటే, ఆ ఆంధ్రాలో క్రిస్టియానిటీ పెంచాలి, హిందువులను భయభ్రాంతులను చేయాలి. మరి లడ్డూలను కూడా, ఈ లడ్డూ తయారీలో కూడా మన ఆ టీటీడీకి ఉన్నటువంటి ఆదాయాన్ని బట్టి చూస్తే ఎన్నో గోశాలలు టీటీడీకే ఉన్నాయి. మరి ఆ తిరుపతికి సంబంధించిన గోశాలల నుంచే పవిత్రమైనటువంటి ఆవు నెయ్యిని తయారు చేసి తీసుకురావచ్చు. కానీ కాంట్రాక్టర్లకు అప్పచెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి బిజినెస్ చేసుకుంటూ వారి సంబంధించిన నాయకులు వీళ్ళందరూ కూడా అటువంటి డబ్బులను దోచుకొని తింటున్నారు. మరి ఆ ఆలయ లడ్డు ప్రపంచవ్యాప్తంగా సుప్రసిద్ధంగా, అంటే అత్యంత ప్రియమైనటువంటి లడ్డు, ఆ రుచికరమైనటువంటి లడ్డు, పవిత్రమైనటువంటి లడ్డూని ఆ దాంట్లో కూడా ఆవు కొవ్వు, ఆ కొవ్వుని కలపడం అనేది మన హైందవులందరికీ కూడా నిజంగా కూడా మన ఆలోచించాల్సిన విషయమే. అందరినీ హైందవులను అవమానించినటువంటి ఈ దుశ్చర్య ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడో, సనాతన ధర్మం ఏదైతే సనాతన ట్రస్ట్ ఏదైతే కావాలని చెప్పేసి, సనాతన బోర్డు కావాలని చెప్పేసి ఖచ్చితంగా సనాతన బోర్డు కావాలి. ఎందుకంటే ప్రతి ఒక్క క్రిస్టియన్ మిషనరీ ఉంది, ముస్లింలకు వక్ఫ్ బోర్డు ఉంది, మన హిందువులకు ఎటువంటివి లేవు. ఉన్న ఆలయ భూములను కూడా దోచుకొని తింటున్నారు, అన్య మతస్థులు దోచుకొని తింటున్నారు. మన సనాతన బోర్డు కంపల్సరీ ఏర్పాటు చేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఒక్కరు ధైర్యంగా మాట్లాడుతున్నారు. వారికి నిజంగా కూడా అభినందనీయం. మరి ఈరోజు తాండూరు ప్రాంతంలో ఎక్కడ ఏం జరిగినా, దేశవ్యాప్తంగా హైందవులపై ఎక్కడ ఏం జరిగినా ముందుగా స్పందించేది తాండూరు ప్రజలు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ కూడా, మరి ఈ కార్యక్రమాన్ని కొనుక్కున్నటువంటి హిందూ వాహిని, మరి విశ్వ హిందూ పరిషత్, హిందూ ఉత్సవ కమిటీ వీరందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుస్తూ జై శ్రీరామ్. దేవదేవుడు సాక్షాత్తు కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డూ పైన వస్తున్న అనుమానాలు ఏవైతే ఉన్నాయో, నాణ్యత లోపం ఏవైతున్నదో దాని పట్ల యావత్ ప్రపంచంలో ఉన్న హిందువుల మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి. కాబట్టి ఖచ్చితంగా దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన బాధ్యత టీటీడీ బోర్డుకున్నది. ఇలా ఒకటే చెప్తా ఉన్నాం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ భక్తులు ఎవరైతున్నారో తమ ఆరాధ్య దైవంగా వెంకటేశ్వర స్వామిని భావిస్తారు, భావించి నిలువు దోపిడీ చేస్తారు. వాస్తవం కూడా భక్తి ప్లస్ అన్ని కూడా స్వామికి అర్పిస్తారు. కాబట్టి భక్తులకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత టీటీడీ బోర్డుకున్నది. టీటీడీ బోర్డు ఖచ్చితంగా కూడా రాజకీయ పునరావాసం కోసం టీటీడీ బోర్డు ఉండొద్దు. ఇవాళ టీటీడీ బోర్డు ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ధార్మిక సంస్థలకు, పీఠాధిపతులకు, మఠాధిపతులకు టీటీడీ బోర్డును అప్పగించాల్సిన అవసరం ఉంది. ఏ రాజకీయ నాయకునికి కూడా టీటీడీ చైర్మన్ బోర్డు పదవి ఇవ్వొద్దని ఇలా తాండూరు నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. జై శ్రీరామ్. అత్యంత పవిత్రమైనటువంటి తిరుపతి లడ్డూను కల్తీ చేయడం అనేటటువంటి చాలా బాధాకరమైనటువంటి విషయము. అదే విషయంలో ఈరోజు తాండూరు హిందూ వాహిని, విశ్వ హిందూ పరిషత్, వివిధ హిందూ సంఘాల ఆధ్వర్యం లోపల ర్యాలీ చేపట్టి ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వారికి, ప్రభుత్వానికి ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం, మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ విధంగా తిరుపతిలో లడ్డూని కల్తీ చేసినటువంటి దోషులను వెంటనే శిక్షించాలి. అదేవిధంగా ఈ మన హిందూ దేవాలయాలు అయినటువంటి తిరుపతి కానీ, శ్రీశైలం కానీ ముఖ్యమైనటువంటి దేవాలయాల లోపల అన్య మతస్థులను వెంటనే తొలగించాలి ఉద్యోగాల నుంచి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అయినటువంటి చేపట్టినటువంటి సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు చేయాలని ఏదైతే దీక్ష చేపట్టిరో ఆ దీక్షకు మేమందరం కూడా పూర్తిగా మద్దతు ఇస్తున్నామని తెలియజేస్తూ, అదేవిధంగా ప్రతి ఒక్క హిందువు కూడా ఆ యొక్క దీక్షకు, పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి దీక్షకు మద్దతు ఇవ్వాలని చెప్పేసి ఈ విధంగా తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్.
తిరుపతిలో జరుగుతుందో లడ్డూ ప్రసాదంలో అత్యంత పవిత్రమైనటువంటి ప్రపంచవ్యాప్తంగా కూడా దర్శించుకున్నటువంటి ఎంతో తిరుమల తిరుపతి దేవస్థానంలో అట్లాంటి పవిత్ర దేవస్థానంలో ఈరోజు జంతువుల కొవ్వుని వాడి లడ్డూ తయారు ఏదైతే చేసిర్రో వాళ్ళ పైన అప్పుడు ఉన్నటువంటి అధికారులు కానీ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ గత పాలకులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎంపడే విచారణ చేపట్టి వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకోవాలి. కఠిన చర్యలు తీసుకొని ఇటువంటి ఏ దేవాలయంలో కూడా టీటీలోనే కాదు ఏ దేవాలయంలో దేశంలో కూడా ఎక్కడ కూడా ఇట్లాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. అట్లాగే ఈ రాజకీయాలు అయితే ఏవైతున్నాయో టీటీడీ చైర్మన్ గా రాజకీయ నాయకులను అయితే నియమిస్తున్నారో ఇది ఎమ్మడే ఆపేసేయాలి. పీఠాధిపతులకు కానీ మఠాధిపతులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి హిందూ సంస్థలకు కానీ స్వామీజీలకు కానీ అప్పచెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ దేవాలయాల పవిత్రతను వాళ్ళే కాపాడతారు కాబట్టి వాళ్ళే నిరంతరం శ్రమిస్తారు కాబట్టి వాళ్ళకి అప్పచెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ ప్రభుత్వాలని విన్నవించుకుంటున్నాం. ఖచ్చితంగా ఈ చేసేంత వరకు కూడా మేము వదిలిపెట్టేది లేదు. ఎన్ని దీక్షలైనా ఏమైనా చేస్తాం కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఒక సనాతన బోర్డు ఏర్పాటు చేసి ప్రతి ఆలయం లోపల కూడా ఏదైతే పాలన కమిటీలు ఉంటాయో వాటి లోపల ఖచ్చితంగా హిందూ సంస్థలు కానీ స్వామీజీలు కానీ కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది. మరి ఈ రాజకీయ పెత్తనం అనేది పోవాల్సిన అవసరం ఉన్నది. కేంద్ర స్థాయిలో ఒక సనాతన బోర్డు ఏర్పాటు చేసి ఈ హిందూ దేవాలయాల భూములను కానీ మరి హిందూ దేవాలయాలను కానీ రక్షించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇట్టి ర్యాలీని విజయవంతం చేసినటువంటి హిందూ బంధువులందరికీ హిందూ సంఘాలకు కానీ ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులకు కానీ ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ హిందూ ఆయన తరఫున అందరికీ కూడా కృతజ్ఞతలు. హిందూ పరిషత్ హిందూ వాహిని గీతా సత్సంగ్ సమితి వారు తెలంగాణ సాధు పరిషత్ వారు అందరి ఆధ్వర్యంలో ఈ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క తిరుమల తిరుపతి యొక్క లడ్డు కల్తీ విషయంలో పాల్గొన్న కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు సనాతన హిందుత్వం పైన ధార్మికంగా ప్రతిదీ దాడి జరుగుతుంది. ఒకే దాడి కాదు, రకరకాల దాడి జరుగుతుంది. ఆ దాడిని అరికట్టడం కొరకు మా హిందూ సంఘాలు విశ్వ హిందూ పరిషత్ 60 సంవత్సరాల నుండి పోరాటం చేస్తూ ఉంది. ఇప్పుడు కూడా ఖబర్దార్ ఎవరు కూడా హిందుత్వం పైన, హిందుత్వ సంస్కృతి పైన, హిందుత్వ ధార్మిక గ్రంథాల పైన ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేసినా, ఇటువంటి కార్యక్రమాలు చేసినా ఖబర్దార్ ఎవరు ఊరుకునేది లేదు. గుడిలో టెంకాయ కొడతాం, గుడి జోలికి వస్తే తలకాయ కూడా పలగొడతాం అనే విశ్వాసం అందరికీ తెలియజేస్తూ ఈ యొక్క ర్యాలీలో పాల్గొన్న ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.